మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి నా నిండు కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే నాయన ఈ లైవ్లో మాతో కలిసి ప్రార్థిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో, ఐక్యమవుతున్నారో తండ్రి, మీ నామములో వారి జీవితాల్లో మీ వెలుగు ప్రకాశింపచేయండి. ప్రతి చీకటి యేసు నామములో భారద్రోలబడునుగాక. మరి దుఃఖము తొలగిపోనుగాక. మరి కన్నీరు తుడిచిపెట్టబడునుగాక. వారి సమస్యలన్నీ తీర్చబడి గొప్ప నెమ్మది, సమాధానం కలుగునుగాక. ఈ లైవ్ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రవచన, స్వస్థత, విడుదలని ఈ కార్యంలో ప్రభా అనేకమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. విడుదల పరచండి, స్వస్థపరచండి. ప్రవచనాత్మకంగా నాతో మాతో మందరితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసయ్య, మీ రక్తంలో కడగండి, శుద్ధి చేయండి. ప్రతి నిరాశ, కృంగుదల, బలహీనత, భయం, ప్రతి విధమైన శాపం, ప్రతి విధమైన దిగులు, చింత సంపూర్ణంగా తొలగించండి. మరి మనసులో చెప్పన సఖ్యము గాని సమాధానము దయచేయండి. వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించమని, రోగులైన వారిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. వారి వారి కుటుంబాలు నెమ్మదిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రతి కలత, కలవరాన్ని తీసివేస్తున్నందుకు వందనాలు. మీ నామలో మీరు చేసే ప్రతి కార్యాన్ని బట్టి కోట్ల కోట్ల వందనాలు. ప్రజలు ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి వందనాలు. వారి జీవితాల్లో, నా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై వందనాలు. చేయబోతున్న కార్యములకై స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సమయంలో నాయన, ఈ డిసెంబర్ మాసంలో మేమందరం కూడా ఉత్సహించి సంతోషించి ఇంకా ఆత్మలో, ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా మా స్పిరిచువల్ లైఫ్ అనేది, మా ఆత్మీయ జీవితం అనేది ఇంకా ఇంకా మీకు సమీపముగా ఆత్మలో ఎదిగే గొప్ప కృప దయచేయండి. రోగులైన వారిని స్వస్థపరచండి. యా తండ్రి, ఎవరైతే కంతులతో, కలవరాలతో, కడుపుల సమస్య, నడుముల సమస్య, తలల సమస్య, ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారు ప్రభా, వారి జీవితంలో ఆ సమస్య పూర్తిగా వారి నుంచి తొలగిపోనుగాక. బలమైన హస్తాన్ని చాచుతున్నందుకు వందనాలు. వారు తాకుతున్నందుకు స్తోత్రాలు. వారి కన్నీటికి బదులుగా ఆనందాన్ని, సంతోషాన్ని దయచేయమని మీరు అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ తండ్రి, మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మరొక్కసారి తండ్రి నిండు కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు. మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, మరి హైదరాబాద్ ప్రాంతంలో పరిచర్య జరుగుతుంది. మా కొరకు ప్రార్థిస్తున్న మీకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు మీ వ్యక్తిగతంగా మరి నెమ్మది పొందాలని, ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మరి క్రిస్మస్ ఈ డిసెంబర్ వస్తుండగా అనేకులు మరి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, ఇంకా క్రిస్మస్ 25 రాకముందే ఆనందిస్తూ సంతోషిస్తున్న విధానాన్ని బట్టి, ప్రభువుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ జీవితంలో ఎల్లప్పుడూ మీ ఆనందం మీతో ఉండునుగాక. అలాగే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. మరి అందరూ కూడా సిద్ధపడాలా. ఆ రాకడను ఎదుర్కోవడానికి మీరందరూ కూడా ఆత్మలో ఆయత్తపరచబడి, బలపరచబడి ప్రభువుని ఎదుర్కొనే ధైర్యము, విశ్వాసం మనమందరం కూడా కలిగి ఉండాలా. మరి మీ జీవితాన్ని దేవుడు, మరి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక. వ్యక్తిగతంగా దేవుడు శాంతిని, సమాధానం అనుగ్రహించునుగాక. ఏ సమస్య అవుతుందో, ఏ కష్టం అవుతుందో మీ జీవితాల నుంచి దేవుడు సంపూర్తిగా తొలగించునుగాక. మంచిది. మరి ఎవరైతే రోగగ్రస్తులై ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది కలిగి ఉన్నారో, ఎవరైతే దుఃఖముతో మరి నలిగిపోయి ఈ యొక్క సందేశాలు వింటున్నారో,
మరి మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయట నిశ్చయంగా మీరు చూస్తారు. ఈ డిసెంబర్ని మరి విజయవంతంగా నువ్వు దాటి 26కి వెళ్ళబోతున్నావు. మరి ఈ ఇయరంతా ఇంతవరకు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి డిసెంబర్ అంతా కూడా మనం చూసినప్పుడు అనేక సంఘటనలు జరగటం చూస్తాం. అదే నవంబర్, డిసెంబర్ ప్రభు అన్నాడు కదా, ఈ 2 months కూడా మరి ఎక్కువగా సీరియస్గా అనగా మరి ఆత్మ తీవ్రతతో ప్రార్థించాలని ప్రభు కోరుకున్నాడు. నిజమే, సమయం దొరికినప్పుడల్లా అనేక సార్లు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. మా కొరకే కాదండి, మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ కష్టం కొరకు, మీ ఇబ్బంది కొరకు ప్రార్థిస్తున్నాం. మా వ్యక్తిగతంగా ప్రార్థించుకునే సమయంలో మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదైతే మీరు తెలియజేస్తున్నారో మీ సమస్య, మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని, దాన్ని మేము కూడా మరి వ్రాసుకొని మీ పేరెత్తి మీ కుటుంబాల కొరకు, మీ జీవితాల్లో మేలు పొందుట కొరకు ప్రార్థిస్తున్నాం. తప్పక ఈ ప్రవచన మరి స్వస్థత, విడుదల ఈ కార్యంలో మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక. ఇయర్ మరి విజయవంతంగా ముగించుదువుగాక. మరి కొత్త సంవత్సరంలోకి అనగా 2026కి విజయవంతంగా వెళుదువుగాక. ఏ కీడు, ఏ భయం, ఎటువంటి మరి విపత్తు, ఆపద రాకుండా ప్రభు మిమ్మల్ని తన గాయపడిన మరి శక్తి కలిగిన బలమైన చేతులలో దేవుడు భద్రపరిచి కాపాడతాడని నమ్ముతున్నాను. మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక. మనం చూస్తున్నాం, అనేకులు మరి మన కళ్ళ ఎదుట ఉన్నట్టుగా ఉండి మరి మరుసటి దినము చూడలేనటువంటి వాడిని ఎందరినో చూస్తున్నాం. దేవుడు సజీవంగా వచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతో నెమ్మదిచ్చాడు. ఆర్థికంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, నీ భార్య, నీ పిల్లల జీవితంలో, నీ భర్త, నీ ఇంటిలో చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవుని స్తుతించాలా. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని దేవునికి వాక్యం అంటుంది. అందుకే ఉదయకాలే కానీ మరి ఉచ్చరించాలా, ప్రభులో ఆనందించాలా, అజయ్ ప్రేయర్తో ఆరంభించాలా, స్తుతితో ఆరంభించాలా, విజ్ఞాపనతో ఆరంభించాలా, పరిశుద్ధాత్మ చేత నిండుకోలా. ఒక దిన ఉదయకాలమే లేచి ప్రార్థిస్తున్నాం. 3 గంటల నుంచి మరి 5 గంటల వరకు ఎవ్రీడే మేము ప్రార్థిస్తాం. మరి నా వంతు వచ్చింది. నా సమయంలో, నేను ప్రార్థిస్తున్న సమయంలో అద్భుతమైన ప్రభు యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రెసెన్స్ అనేది, దేవుని యొక్క ఆత్మ చేత నింపబట్టం, తాకబట్టం నేను చూశాను. ఎర్లీ మార్నింగ్ అనగా ఇంకా అందరూ లెక్కక ముందే చీకటిగా ఉండగాని, ఇంకా చాలా చీకటిగా ఉండగాని లేచి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ప్రభుని వెతుకుతామో, ఆయన ముఖ కాంతిని, ఆయన పాదాలని ఎప్పుడైతే పట్టుకొని విశ్వాసంతో మరి విజ్ఞాపన చేస్తామో, మన జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తారు. పిల్లరా, ప్రభు యొక్క సన్నిధి ఆ సమయంలో ఎంతో స్పష్టంగా మీ ఆత్మలో, మీ దేహంలో, మీ జీవితంలో అనుభవిస్తారు. ఆ రోజంతా విజయవంతంగా ఉంటుంది. గొప్ప శాంతి, సమాధానం మీ జీవితాల్లో ఉంటుంది. ఎటువంటి కీడు కానీ, హాని కానీ, అపాయము కానీ మీ జీవితంలో ఎన్నడూ కూడా చూడరు. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. మంచిది. నా వాక్య సందేశంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. కొన్ని దినాల నుంచి మరి క్రిస్మస్ యొక్క సందేశాలు, అనేక సందేశాలు మరి నాతో ఉన్న మరి యవన బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం బోధిస్తున్నప్పుడు అనేకమైన క్రిస్మస్ సందేశాలు ఇప్పటికీ ఆల్రెడీ మరి వాటిని వివరిస్తూ వస్తున్నాను, బోధిస్తున్నాను. మంచిదండి. ఎందుకంటే క్రిస్మస్ అనగానే మనకు ఆనందం. ప్రభు జన్మించాడు, ప్రభు ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, మరి లోకమంతటిని రక్షించడానికి లోకరక్షకుడుగా వచ్చాడని మనం అనేక దినాల నుంచి మరి ఇటువంటి సందేశాలు వింటున్నాం. ఇంకా వారి జీవితంలో కొంతమంది రక్షకుడుగా అంగీకరించని వారిని ఎందరినో మనం చూస్తున్నాం. మరి ప్రభు ఇంకా త్వరగా రాబోతున్నాడు గనక ఇంకా చిన్న బాలుడు గాను, ఇంకా యేసయ్య మరి ఎక్కడో దేవుడు అన్నట్టుగా, మరి యూదులకు అని, లేకపోతే ఇజ్రాయెల్ దేవుడని, వేరే కంట్రీకి సంబంధించిన దేవుడని ఈ విధంగా అనుకొని మన జీవితంలో ఆ ప్రభుని అంగీకరించని జీవితాన్ని మనం కలిగి ఉండద్దు. యేసయ్య అందరికీ ప్రభు, లోకరక్షకుడు ఆయన. అవును, ప్రజలందరినీ రక్షించడానికి, వారి పాపాల నుంచి
విడిపించడానికి యేసు అని పేరు పెట్టుకొని భూమి మీదకి వచ్చినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మనం యేసుని అంగీకరిస్తే నువ్వు జీవాన్ని కలిగి ఉంటావు, నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చాడు. మంచిది. దేవునికి వాక్యంలో నా ఒక సందేశంలోకి వెళ్తున్నాను. ఉదయించే నక్షత్రం లేదా నిజ నక్షత్రం. మరి దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం, పైకి ఆకాశంలో చూసినప్పుడు మరి పగటి వేళ నక్షత్రాలు కనబడవు, కానీ రాత్రి వేళ అనేక నక్షత్రాన్ని మనం చూస్తాం. స్టార్స్, సూర్యుడు కూడా ఒక స్టార్, చంద్రుడు, అలాగే మరి అనేకమైన మరి స్టార్స్ని మనం చూస్తాం. కొంతమంది సినీ యాక్టర్స్ని కూడా స్టార్స్ అంటారు. మరి రీల్లో ఉన్న స్టార్ గురించి నేను మాట్లాడతలేను, కానీ రియల్ స్టార్, బ్రైట్ మార్నింగ్ స్టార్, మరి వేకువ చుక్క, మరి దేవునికి వాక్యములో నిజ నక్షత్రం. మరి నక్షత్రం కాదు కానీ నిజ నక్షత్రం. ఈ నక్షత్రాన్ని, సూర్యుడిని, చంద్రుడిని కలగచేసిన ఆ ప్రభుకు ఒక పేరుందంటే మరి నక్షత్రం అంట. నిజమే. దేవునికి వాక్యములో కనుక చూచినట్లయితే మరి సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. మరి దేవునికి వాక్యములో మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయము, మరి 24వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపం ఉన్నట్టుగా కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించెను, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచెను, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయను. ఏ నక్షత్రం ఉదయించను? ఏ నక్షత్రాన్ని కొరకు మాట్లాడుతున్నాడు? నిజమే, జ్ఞానులకు నక్షత్రాన్ని చూశారు, మరి ఆ నక్షత్రాన్ని నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ నక్షత్రము? మరి ఎప్పుడో మరి దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రవక్త, ఈ బిలాం అనే ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఐ షల్ సీ హిమ్ బట్ నాట్ నౌ, ఐ షల్ బిహోల్డ్ హిమ్ బట్ నాట్ నై, దేర్ షల్ కమ్ ఏ స్టార్ అవుట్ ఆఫ్ జేకబ్. మరి యాకోబులో నక్షత్రం, యాకోబులో నక్షత్రం ఉదయించునని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మరి ప్రభు అయిన యేసయ్య కొరకు ఈ మాట చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం అండి. అవును, నిజ నక్షత్రం. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి ఈ సృష్టినంతని సృష్టించిన రక్షకుడు, ఒక విధంగా చెప్పాలంటే నక్షత్రం అంట యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచెను, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయను. ఇప్పుడు అవుట్వర్డ్ గా మనం చూసే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నిటి కూడా బాహ్యమైన వెలుగునిస్తున్నాయి, చీకటి వెలుగులను వేరు చేస్తున్నాయి, కాలాలని సూచిస్తున్నాయి. రాత్రి కాగానే మనం కొంత వెలుగును చూసుకోవడానికి చంద్రుడు, నక్షత్రాలంటివి మనకు కనబడుతున్నాయి. నిజమే, అవి చీకట్లో మరి చీకటిని వేరు చేసి కొంత వెలుగిస్తున్నాయి. మరి సూర్యుడైతే చక్కగా పగటిగా మరి చక్కటి వెలుగునిస్తున్నాయి. ఇక్కడ చూస్తే యాకోబులో నక్షత్రం ఉదయించినంట. ఏ నక్షత్రం? ఈ నక్షత్రం ప్రభు అయిన యేసయ్యని గురించి ఇక్కడ ఒక ప్రవచనము చెప్పబడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో రాయబడింది. ఇప్పుడు ఈ చూస్తున్న నక్షత్రాలన్నీ బాహ్యమైన వెలుగుని కలగ చేస్తాయి, కానీ ఈ నక్షత్రం ఏం తెలుసా? నీ హృదయములో ప్రకాశిస్తుంది. ఈరోజు దేవుని యొక్క నక్షత్రం ఉదయించే నక్షత్రం. అందుకే యాకోబులు ఉదయించనంట. ఆయన ఉదయిస్తాడు, అస్తమించడు. అందుకే నీ సూర్యుడు ఉదయించను, అస్తమించడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా దేవునికి అస్తమం లేదు, మరణం లేదు. మరి ప్రభువైన యేసయ్య శరీరధారిగా వచ్చాడంట. నిజ నక్షత్రం అంట, ఉదయించే నక్షత్రం అంట. ఇక్కడ చూస్తే మరి దేవుని యొక్క వాక్యంలో 2వ పేతురు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ చూస్తే ఇంక కొంచెం కాస్త అర్థమవడానికి అవకాశం కలుగుతుంది. 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టుంది, దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు కలుగును. ఇక్కడ చూస్తే మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు. ఇది ఎక్కడ ఈ వేకువ చుక్క అంటే ఎవరికి పేరు అంటే ప్రభు అయిన క్రీస్తుకు వేకువ చుక్క, బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. ఎవరు బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్?
ప్రభు అయిన యేసయ్యకు ఈ పేరు ఉన్నది. ఇది రెవల్యూషన్ చాప్టర్ 2వ అధ్యాయము 28వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. చూద్దామండి. దేవునికి వాక్యలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో దేవునికి వాక్యంలో ఈ విధంగా రాడు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. వేకువ చుక్క, బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. ఎవరు బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్? ఎక్కడ ఉదయిస్తాడు? యాకోబులో. యాకోబు అనగానే అందరూ ఏమనుకున్న మోసగాడే. నిజమే, చీకటి గల జీవితాల్లో బాహ్యమైన ఈ వెలుగు, ఈ సూర్యుడు చంద్రుడు బాహ్యమైన వెలుగునిస్తుంది. కానీ ఈ నక్షత్రం ఒక విధంగా చెప్పాలంటే మరి ప్రభు అయిన యేసయ్య అనగా రక్షకుడు. మరి ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించనంటే చీకటి గల చోటంట. ఇందాక మనం చదివాం పేతురు రాసిన 2వ పత్రిక మరి 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం. దేవునికి వాక్యం అంటుంది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు. అవును, మన జీవితంలో ఉన్న చీకటి పారద్రోలబడాలంటే, చీకటి తొలగిపోవాలంటే, నీ చీకటి జీవితం వెలుగుమయంగా మారాలంటే, పాపము శాపము మరి చీకటి తొలగిపోవాలంటే, ఏ రకమైన చీకటి మరి బాహ్యంగా చూసే చీకటి వెలుగుల గురించి నేను మాట్లాడతలేను. అపవాది నుంచి లేదా ఈ యొక్క పాపమనే ఈ అంధకారం అనే ఈ యొక్క చీకటి తొలగిపోవాలంటే ప్రభు అయిన యేసయ్య నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ హృదయములో ఆయన ప్రకాశించాలా. ఈరోజు మీ హృదయములో ఉదయించే నక్షత్రములాగా ఉండాలా. మీ జీవితాన్ని నడిపించే నక్షత్రమైన యేసుని మీరు కలిగి ఉంటే మీ జీవితాలు మారిపోతాయి, మీ కుటుంబాల్లో దీవించబడతాయి. యేసు ప్రభువుని అనేకులు మరి తృణీకరిస్తున్నారు. ఇక్కడ చూస్తే అవును, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలు ఉదయించే వరకు. ఆ వాక్యం అనగా వాక్యమైన దేవుడు శరీరధారిగా కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో నివసించినట్లుగా, యేసు అని పేరు పెట్టుకొని ఆ వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ వాక్యం చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నదంట. మనం ఏదో దీపాన్ని పెట్టుకోదు కాదు, లేదా దీపాన్ని ఆరాధించడం కాదు, సూర్యచంద్ర నక్షత్రాలకి సాగిలపట్టడం కాదు. బైబిల్లో చూస్తే మీరు మత్తయి సువార్తలు చూస్తే జ్ఞానులు వెతుకుతున్నప్పుడు మరి ఒక నక్షత్రం కనబడది. ఆ నక్షత్రాన్ని బట్టి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ అని మరి హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు ఎక్కడ పుట్టినం? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ? మేము ఆయన నక్షత్రాన్ని చూచితిమి. ఏదైతే సంఖ్యాకాండములో వ్రాయబడ్డదో అదే ఒక మాట ఏమనంటే, నక్షత్రం యాకోబులో ఉదయించను. ఆ నక్షత్రం అంట మేము నక్షత్రాన్ని చూసాం, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? అవును, ఇక్కడ మరి నక్షత్రం పుడుతుంది అనగా ఈ నక్షత్రం ఎవరంటే, వేకువ చుక్క ఎవరంటే, బ్రైట్ మార్నింగ్ స్టార్ ఎవరంటే ఈ స్టార్ కాదు. మరి ఆకాశములో చూసే సూర్యుడు చంద్రుడు ఆ నక్షత్రాలు కావు, అవి బాహ్యమైన వెలుగునిస్తాయి. కానీ అంతరంగములున్న చీకటిని, అంతరంగములున్న పాపాన్ని పారద్రోలే ప్రభు అయిన క్రీస్తు నిజ నక్షత్రం. అవును, ఈరోజు అవును, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం అనగా ఆ యేసు ప్రభు చీకటి గల చోట వెలుగిచ్చు దీపమైనట్టున్నదంట. అనగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని వెలిగించే దీపం, వెలిగించే నక్షత్రం, చీకటిని పారద్రోలే మన ప్రభు. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగును. మరి మతంగా తీసుకోక మరి ప్రభు అయిన క్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. అందుకే మరి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు నక్షత్రానికి సాగిలపడలే. మరి నక్షత్రం నడిపించిందంట, నడిపించే నక్షత్రంగా ఉందంట. నిజమే, మనం నడిపించే నక్షత్రంలాగా ఉండాలా, సేవకుడు నడిపించే నక్షత్రంలాగా ఉండాలా. మరి ఎటువైపు నడిపించాలా? క్రీస్తు వైపుకు నడిపించాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మరి క్రీస్తు వైపుకు ప్రజల్ని నడిపిస్తాడు. మరి ఇక్కడ జ్ఞానులు నక్షత్రం వెంట వెళ్ళారు, కానీ నక్షత్రాన్ని పూజించలే, నక్షత్రానికి సాగిలపడలే, నక్షత్రాన్ని ఆరాధించలేదు. కానీ యేసును చూచి ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నాడో ఆ ఇంటి మీదికి వచ్చే అంతవరకు యేసు ఎక్కడ ఉండో అక్కడికి వచ్చేదాకా నక్షత్రం నడిపించిందంట.
ఆ ఇంటి మీదకి రాగానే ఆ ఇంటి దగ్గర మరి ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నాడో ఆ ఇంటి దగ్గరకు వచ్చి అది ఆగిపోయిందంట. వెంటనే ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులైపోయి, దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, దాన్ని బట్టి ఆనందించి ప్రభువైన క్రీస్తుని చూచి సాగిలపడి పూజించి, దేవునికి వాక్యం అంటుంది, వారు పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును ఆయనకు సమర్పించిరి. ఎస్, దేవునికి వాక్యం అంటుంది నిజ నక్షత్రం. నిజ నక్షత్రం ఎవరు? నిజ నక్షత్రం ప్రభువైన క్రీస్తు. నీ జీవితాల్లో ప్రకాశిస్తే, నీ హృదయములో ఉంటే, అవును, మీ హృదయంలో ఉదయించు వరకు, మీ హృదయాల్లో ఉదయించాడా? మీ హృదయాల్లో ప్రకాశించాడా? మీ మనసులో ప్రకాశించాడా? మీ జీవితంలో ఉన్న మరి దేవుని ప్రభుని చేర్చుకున్నారా? దాని అర్థం క్రీస్తు నీ హృదయంలో ప్రకాశిస్తే ఇక్కడ చీకటి తొలగిపోతాయి, కలతలు వెళ్ళిపోతాయి, గొడవలు, అసమాధానం, నెమ్మది లేకపోవటం, మరి ఇబ్బంది, మరణం, వ్యాధి, పాపం, శాపం, అనేక సమస్యలు తొలగిపోతాయి. ఇక్కడ అంటున్నాడు, అవును, చీకటి గల చోట్న వెలుగిచ్చు దీపమైనట్టున్నదంట. దాని యందు అనగా క్రీస్తునందు, ఆ వెలుగునందు, ఆ నిజ నక్షత్రం, అవును, వారిని నడిపించిన నక్షత్రాన్ని పూజించలే, సాగిలపడలే, కానీ నిజ నక్షత్రమైన మరి యాకోబులు ఉదయించి ఆ నక్షత్రము చూచి వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభుని చూసి బాలుడనక అతని ఎదుట క్రీస్తు రక్షకుడు, ఉదయించే నక్షత్రం అని సృష్టికర్తను మరి గ్రహించి వారు ప్రభు ఎదుట సాగిలపడి పూజించి ఆరాధించి వారు కలిగిన దాన్ని అర్పణలు, బంగారము, సాంబ్రాన్ని, బోలము సమర్పించినట్లుగా మరి అటు వెళుతూ మళ్ళా హేరోదు దగ్గరికి వెళ్ళవద్దని దేవుని చేత బోధించబడి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. రియల్ స్టార్. మరి అనేకులను చూసినప్పుడు వాడిని మనం ఏమంటామంటే, సినీ యాక్టర్స్ని రియల్ స్టార్, వాళ్ళంతా రియల్ స్టార్స్. బట్ రియల్ స్టార్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. అవును ప్రియులరా, ఆ ప్రభు నీ జీవితంలో ఉదయించాలని కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని ప్రకాశింపచేయాలని కోరుకుంటున్నాడు, నేను నడిపించాలని కోరుకుంటున్నాడు, నీ బ్రతుకును మార్చాలని కోరుకుంటున్నాడు. మీరు ఆ వెలుగునందు, ఆ రక్షకుని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు కలుగునని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. అవును పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యములో ఇంకొక చక్కటి విషయాన్ని మీ ముందుంచాలని కోరుకుంటున్నాం. ఎస్, యాకోబులో దేవుని యొక్క వాక్యం అంటుంది, యాకోబులో నక్షత్రం ఉదయించను. అవును, నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఉదయిస్తే ప్రతి చీకటి, ప్రతి భయం, ప్రతి మరణకరమైంది యేసు నామములో పారిపోతుంది. అవును, పాపాన్ని తీసివేయటకే ఆయన వచ్చాడు, నీ జీవితాన్ని ప్రకాశింపచేయటకే, నిన్ను నడిపించటకే ప్రభు వచ్చాడు.